సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ డొనాల్డ్ ట్రంప్ పైన అటాక్ జరిగిన తర్వాత మన దేశంలో కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు సెక్యూరిటీ బ్రీచ్ అనేది కేరళలో మనం చూసాం, అండ్ పంజాబ్లో జరిగినట్టుంది, కర్ణాటకలో జరిగినట్టుంది. ఇట్లా కొన్ని చోట్ల సెక్యూరిటీ బ్రీచ్ అనేది జరిగింది. సో సహజంగానే అనుమానం కలుగుతుంది. దీంతో అమిత్ మాల్వియా స్టేట్మెంట్స్ని, ఎందుకంటే అక్కడి నుంచి మొదలైంది, ఎలా చూస్తారు? ఒక బీజేపీ పార్టీ స్టాండ్గా మనం చూడాలా, లేకపోతే ఆయన వ్యక్తిగత స్థాయిలో మాట్లాడినటువంటి కామెంట్స్గానే చూడాలా ఈ మాటలు? అమిత్ మాల్వియా గారి స్టేట్మెంట్ ఏం చూడలేదు, ట్వీట్ చూడలేదు. కానీ జనరలీ చెప్పాలంటే ఒక మాట ఉంది దీంట్లో. సెక్యూరిటీ బ్రీచ్ అనేది రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇందిరాగాంధీ గారి హత్యలు కానీ జరగలేదు. సెక్యూరిటీ బ్రీచ్ కాదు, ఇట్ వాజ్ ఎ ఇంటెన్షనల్ సెక్యూరిటీ. రాజీవ్ గాంధీది ఈ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద సెక్యూరిటీ జోన్. ఆయనకున్న ప్రొటెక్షన్ జోన్ కన్నా ఆయన బయటకు వెళ్ళారు. మెటల్ డిటెక్టర్ చెక్ లేకుండే. అది శ్రీపరమదూర్లో ఆ రోజు రాత్రి ధను కానివ్వండి, మిగతా వాళ్ళు అక్కడ ఉన్న సర్వణన్ వీళ్ళందరినీ వీళ్ళని చెక్ చేయడానికి తమిళనాడు పోలీస్ ఫెయిల్ అయ్యారు. దాంతోనే వాళ్ళు ఆ బాంబ్ తీసుకొని దేవర్ వేరింగ్ ఎ బాంబ్ అండ్ వాళ్ళు దానికి ఇన్నర్ సర్కిల్కి వచ్చేసారు. ఇందిరాగాంధీ హత్య ఎందుకు జరిగిందంటే ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత జరిగిన ఘటనతో అక్కడున్న కొన్ని సిక్ ఆర్గనైజేషన్స్ ఇందిరాగాంధీ గారిని హత్య చేయాలని పిలిపించారు. దాంతో సెక్యూరిటీ వైజ్ కూడా ఇందిరాగాంధీని గార్డ్ చేసే సెక్యూరిటీలో కూడా సిక్స్ తీసేయమని, అంటే పంజాబీ సిక్స్ తీసేయమని చెప్పేసి ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ వచ్చింది. కానీ తీయలేదు, ఎందుకంటే దాట్ వుడ్ యాక్చువల్లీ సార్టెడ్ ద ప్రాబ్లం. ఇప్పుడు కూడా చూడండి, ప్రధానమంత్రి మోదీ గారి ఇన్నర్ సర్కిల్ అని అవుటర్ సర్కిల్, సోనియా గాంధీ అవుటర్ సర్కిల్, ఇన్నర్ సర్కిల్ కూడా చూడండి. యూ విల్ నాట్ ఫైండ్ అ సింగిల్ సిక్ ఇన్ దట్ సర్కిల్. ఎక్కడ లేదు. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ హ్యావింగ్ డిస్క్రిమినేటెడ్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ రెజిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ఆర్మీలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, సిఐఎస్ఎఫ్ లో వాళ్ళు ఉంటారు. కానీ ఇన్నర్ ప్రాక్సిమిటీ ఒక సెక్యూరిటీలో వన్స్ బిటన్ ట్వైస్ షై అని ఇంగ్లీష్లో అంటారు. మా మలయాళంలో ఏమంటారంటే మన వేడి నీళ్ళ పడిన పిల్లి సలనలు కూడా చూస్తే భయపడుతుందని బాగా సంగతి. సో న్యాచురల్లీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దానికోసం వాళ్ళు ఇన్నర్ సెక్యూరిటీలో వాళ్ళు బట్ అవుటర్ సెక్యూరిటీలో ఉండొచ్చు, దట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం యుఎస్ లో జరిగిన ల్యాబ్స్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్కడ వచ్చిందంటే థర్డ్ పెరిమీటర్ సెక్యూరిటీలో జరిగింది. ఇన్నర్ సెక్యూరిటీ సీక్రెట్ సర్వీస్ ఉంటుంది, దాని తర్వాత సీక్రెట్ సర్వీస్ వాళ్ళదే ఇంకొక గ్రూప్ ఉంటుంది బయట, వాళ్ళు స్నైపర్స్ కానివ్వండి, వాళ్ళు ప్లేన్ క్లోజ్ లో ఉంటారు. మూడోదేమో లోకల్ పోలీస్. మన దగ్గర కూడా చూస్తాం, మన అవుటర్ సర్కిల్లో ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ ఎస్పీజీ ఉంటుంది, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ డెమిటెడ్ ఆఫీస్ విత్ ఇన్ 5 years. అది కాకుండా నెక్స్ట్ సర్కిల్లో సిఆర్పిఎఫ్ కానివ్వండి, మిగతా ఆర్మ్ ఫోర్సెస్, అది ఎవరైనా ఉండొచ్చు, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ ఉంటారు. మూడో సర్కిల్లో లోకల్ పోలీస్ ఉంటారు. ఇప్పుడు పెరిమీటర్ సెక్యూరిటీలో మీరు చెప్పినట్ల ఈ అమిత్ మాల్వియా ట్వీట్ కానివ్వండి చూడలేదు నేను. కానీ అమిత్ మాల్వియా గారు ఏమన్నారంటే, సురేష్ గారు, అమిత్ మాల్వియా గారు అన్న దాంట్లో రాజీవ్ గాంధీ గారి హత్య కానీ లేకపోతే ఇందిరాగాంధీ గారి హత్య కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సందర్భం వచ్చినప్పుడల్లా దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారని మాట్లాడుతూ ఉంటారు. కానీ అది దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు కాదు, వాళ్ళు పరిపాలించినటువంటి సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని రాజకీయ నిర్ణయాల కారణంగా వాళ్ళ మీద దాడి జరిగింది. అది స్వయంకృతం తప్పితే దేశం కోసం వాళ్ళు ఏం ప్రాణాలు అర్పించలేదనేటువంటిది సారాంశం. అది అమిత్ మాల్వియా గారి ఇది. దాని మీద మీరు ఏమైనా చెప్పండి. అది కూడా అమిత్ మాల్వియా గారికి మెసేజ్ పెడుతున్నాను ఇప్పుడు, ఆయన రెస్పాన్స్ ఏంటని అడగడానికి. ఎనీవే లెట్ మీ సీ డిబేట్ లోపల ఆయన రెస్పాండ్ చేస్తారా లేదా. ఓకే, కానీ పాయింట్ అది కాదు. పాయింట్ ఇస్ సింపుల్. ఆయన చెప్పింది కరెక్టే, ఎందుకంటే మనం చూసాం రాజీవ్ గాంధీ గారి హత్యలో చాలా మటు కాన్స్పిరసీ థియరీస్ ఉండే. ఆ రోజు విశాఖపట్నంలో రాజీవ్ గాంధీ గారి ఎయిర్ క్రాఫ్ట్ ఒక ప్రాబ్లం అయిన తర్వాత డిలే అయింది అక్కడి నుంచి హైదరాబాద్కి రావడానికి, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళడం. దానికోసం ఆయన మీటింగ్ రాత్రి 8:30కు శ్రీపరమదూరు జరిగింది, అది రాత్రి 10:30 జరిగింది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. నేను ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో పనిచేస్తున్నాను. మేము ఆ రోజు బెంగళూరు క్లబ్లో కూర్చొని వీఆర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. అండ్ సడన్గా ఇంటికి చేరుకోగానే అప్పుడు స్కూటర్ ఉండే, కార్ కూడా లేకుండా, నేను బీటీఎం లేఅవుట్లో ఉంటుండే టైంలో. ఇంటికి వెళ్ళంగానే తెలిసింది, అప్పుడు మొబైల్ లేదు, ఏం లేదు, దట్ రాజీవ్ గాంధీ హస్ బిన్ అసాసినేటెడ్. కానీ మీరు చెప్పినట్ల అసాసినేషన్లో చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉంది. ఒకటి, నేను చెప్పినట్లు సెక్యూరిటీ చెక్స్ ఏం జరగలేదు. పక్కనున్న కరుపయ్య మూపునార్ కానివ్వండి, మార్గరతం చంద్రశేఖర్ కానీ వాళ్ళకి అసలు ఒక చిన్న దెబ్బ కూడా దాకలేదు.
The entire impact of the suicide bomber was only on Rajiv. Karpayam Muppanaar was just 2 steps, 2 స్టెప్లు వెనకనే ఉన్నారు రాజీవ్ గాంధీ. ఆయనకి ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఒక సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ చుట్టుపక్కల 50 feet దాకా ఉన్న అందరి మీద ఇంపాక్ట్ ఉంది. ఎనీవే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఆ రోజు విశాఖపట్నం దాకా వెళ్ళిన సోనియా గాంధీ గారు ఎందుకు తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు? ఆమె ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. సో దాని మీద కూడా చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి, దాని మీద పుస్తకాలు కూడా వచ్చినాయి. ఎందుకు జరిగింది, ఆమెకు తెలుసా ఏమో జరగబోతుంది, బట్ ఇట్ ఈస్ అ వైల్డ్ స్పెక్యులేషన్. కానీ ఎందుకు ఈ చెప్పినట్ల సింపతి చూడండి. దాని తర్వాత సరే రాజీవ్ గాంధీ చనిపోయారు, దాని తర్వాత ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్, దాని తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మా ఇంటి దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఇప్పుడున్న సిబిఐ వాళ్ళు దేవర్ పర్స్యూయింగ్ ద టెర్రరిస్ట్. బెంగళూరులో మా ఇంటి దగ్గర ఒక ఇంట్లో అక్కడి నుంచి 2 kilometers దూరంలో ఎన్కౌంటర్ జరిగింది. చాలా మంది దాంట్లో ఎల్టీటీ టెర్రరిస్టు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు. కానీ మిగిలిన వాళ్ళని పట్టుకుని నల్ని అట్లాంటి వాళ్ళని పట్టుకుని వాళ్ళు జైల్లో వేశారు. కానీ లాస్ట్ టైం మీరేం చూశారు? సోనియా గాంధీ అండ్ ప్రియాంక గాంధీ అండ్ వెళ్ళి వాళ్ళకి సింపతి చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసిన దానికి తప్పలేదు, మీరు వాళ్ళని ఇడిసేసేయండి. ఇప్పుడు వాళ్ళు రిటర్న్ చెన్నైకి శ్రీలంకకి వెళ్ళిపోయారు. ద క్వశ్చన్ ఇస్, మీరు ఇప్పుడు అదే సింపతి మీరు నాథూరామ్ గోడ్సే ఫ్యామిలీతో ఎందుకు చూపించట్లేదు? చూపించలేదు. టెక్నికలీ ఈజ్ ఆల్సో అన్ అసాసిన్. సరే చేసేట్లే, ఏం చేయదు, తప్పైంది, వాళ్ళ ఫ్యామిలీ మీద ఎందుకు చెప్తుంది? మనకు అందరికి తెలుసు ఎంతమంది బ్రాహ్మిన్స్ ని మహారాష్ట్రలో ఆ రోజు గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎంతమంది చంపారని కాంగ్రెస్ వాళ్ళు మనందరికి తెలుసు. సో సింపతి ఎందుకు లేదు? సెకండ్ థింగ్, ఈ తర్వాతనే ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత కూడా 3,000 సిఖ్లు, 3,000 కన్నా ఎక్కువ సిఖ్లు మెంబర్స్ కిల్డ్ ఇన్ ఢిల్లీ. అది కూడా కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కమల్నాథ్ కానివ్వండి, జగదీష్ టైట్లర్ కానివ్వండి, HKL భగత్, సజ్జన్ కుమార్, వీళ్ళందరూ కలిసి చేశారు. దానికి అఫ్ కోర్స్ ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. రాహుల్ గాంధీ రిగ్రెట్ చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు రిగ్రెట్ చెప్పారని చెప్పి. అది హిందీలో ఒక సేయింగ్ ఉంది, పిల్లి 100 చూవే ఖాకే హచ్కోగయ్యేది. పిల్లి 3,000 ఎలుకలు తినేసి హజ్కి వెళ్ళిందంట. అది ఆ సంగ అంటే పాపం అంతా చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా అని చెప్పడానికి. సో ఈ 2 కేసెస్లో వీళ్ళు చేసిన దానికి రిప్లై ఎందుకు లేదు? వీళ్ళేమంటున్నారంటే, ఓకే అసాసినేషన్ జరిగింది, ట్రంప్ మీద ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, రాహుల్ గాంధీ సోనియా గాంధీ సెక్యూరిటీ తగ్గించారని చెప్తుంది. ఇప్పుడు కూడా చూడండి వాళ్ళ అవుటర్ పెరిమీటర్ కానీ ఇన్నర్ పెరిమీటర్ సెక్యూరిటీ ఎంత టైట్ ఉంది. కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. మనం భారత్ జోడో యువతలో చూసాం మనం. రాహుల్ గాంధీ ఓపెన్లీ ఇగ్నోర్డ్ ఇట్, థ్రెట్. ఆయన రోడ్ మీద నడవడం ఏంటి, అది పబ్లిక్ తో కలవడం ఏంటి, ఎక్కడైనా థ్రెట్ ఉండొచ్చు. బికాజ్ యూ వాకింగ్ ఇన్ అన్ ఓపెన్ ఏరియా. పెరిమీటర్ సెక్యూరిటీ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ స్టేటస్. వీళ్ళ సెక్యూరిటీ ఎవరు తగ్గించలేదు. వీళ్ళేం చేశారంటే, రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ ఎస్పీజీ సెక్యూరిటీ ప్రైమ్ మినిస్టర్కి ఉండే. ఆ సెక్యూరిటీ ఏం చేశారంటే ఒక ఎక్సెప్షన్ పెట్టారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అని పెట్టారు. కానీ దాని తర్వాత ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ సోనియా, రాహుల్, ప్రియాంక ఆర్ అసిస్టెడ్ బై ఎస్పీజీ ప్రొటెక్టీవ్స్ అండ్ దేర్ స్పౌసెస్. అంటే రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రాతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది. నేను ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ వాచింగ్ రాబర్ట్ వాద్రా అరైవ్ అట్ హైదరాబాద్ కొత్త ఎయిర్పోర్ట్ ఫ్రమ్ శంషాబాద్. ఈ కేమ్ ఇన్ అన్ ఎస్పీజీ ప్రొటెక్టివ్ ఆల్ అలౌన్. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కార్లో తీసుకొచ్చారు, విచ్ ఇస్ అ క్లియర్ వయలేషన్ ఆఫ్ ఎస్పీజీ రూల్స్ అండ్ ఈవెన్ ద ఎయిర్పోర్ట్ రూల్స్. ఎట్లా అలౌ చేశారు? సో చాలా మటుకున్నాయి. రాజు గారు చెప్పుకుంటా పోతే ఇక మొత్తం మనకు 2 గంటల సేపు డిబేట్ కావాల్సి వస్తుంది. కానీ ఐ థింక్ రాజశేఖర్ గారు, మురళీ మనోహర్ గారు వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్ టు టేక్ అవే దేర్ పార్ట్ ఆఫ్ ద డీల్ ఆల్సో. సో యూ కెన్ కంటిన్యూ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.